హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోమాకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే మొక్కజొన్నలు తీసుకొచ్చిన అనమాట. మొక్కజొన్న గారెలు చేయాలన్న థాట్తో తీసుకొచ్చాను. కానీ ఎండుకు వచ్చేసరికి మొక్కజొన్న గారెలు కాస్త ఇంకొకటి అయిపోయినాయి అనమాట, ఇంకో రెసిపీ. అదేంటి అనేది చివరిదాకా ఇంటి వరకు చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఇక్కడ చెరువు వచ్చి మమ్మీ నువ్వు ఇంట్రడక్షన్ ఇయ్యవా, ఒకసారి నీ మొక్కజొన్నల్ని చూపించు, కొత్తగా ఉన్నాయి అంటే చూపిస్తున్నాను అనమాట. మొక్కజొన్నకి ఎందుకు పిలికొచ్చింది, అదేందుకు వెరైటీగా వచ్చింది అనమాట. సో అదే చూపిస్తున్నాను మీకు. ఇక్కడైతే ఇంకా అన్ని మొక్కజొన్నల్ని అట్లా మంచిగా ఒలుచుకొని ఇంక అట్లా ఒక గిన్నెలో తీసుకున్నాను అనమాట. మొక్కజొన్న గారెల కోసం అని చెప్పి పచ్చిమిర్చి, ఆనియన్, అట్లనే కొంచెం జీలకర్ర, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. అయితే లాస్ట్ మినిట్లో చెర్రి వాళ్ళ డాడీ వచ్చి మొక్కజొన్న గారెలు ఎందుకు, మొక్కజొన్న పకోడీ చేయొచ్చు కదా అని అన్నాడు. సో అందుకోసం అని చెప్పేసి నేను మొక్కజొన్న పకోడీ చేసేసిన అనమాట. స్వీట్ కార్న్ పకోడీ చాలా బాగుంటాయి, చాలా టేస్టీ ఉంటాయి అనమాట. నాకు చాలా ఇష్టం కూడా. సో మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. ఏం లేదు, మొక్కజొన్నలో కొంచెం శనగపిండి, స్వీట్ కార్న్లో కొంచెం శనగపిండి, అట్లనే కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం అల్లం ముక్క సన్నగా షార్ప్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయ, అలాగే ఆనియన్, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. అసలు టేస్ట్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇవైతే పర్టికులర్గా వర్షం పడ్డప్పుడు ఒక కప్పు టీ, ఒక ప్లేట్లో ఈ పకోడీ పెట్టుకుని తింటుంటే నిజంగా రొటీన్గా లేకుండా ఇలా ఒకరోజు మొక్కజొన్నతో పకోడీ చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ పాపం చెర్రీ అయితే మీకోసం వీడియోలో మంచిగా కనిపించాలని చెప్పి ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకున్నాడు. టమాటా చెప్పేసి మమ్మీ వీడియోలో బాగా కనిపిస్తుంది, తీయి అని తీపిచ్చాడనమాట. మా చెర్రీ కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.